ఒక సీఎం హోదాలో ఉండి సిటిజన్స్కి ఫ్రీ స్పీచ్ గ్యారంటీ ఇవ్వాల్సిన వ్యక్తి, ఫ్రీ స్పీచ్ ఆర్టికల్ 19కి గ్యారంటీగా పాలసీ మేకింగ్ చేయాల్సిన వ్యక్తి కనీసం అక్షరాలు రానోడు కూడా ఇవాళ ఎడిటోరియల్స్ రాస్తున్నారనేసి ఒక కైండ్ ఆఫ్ రాంగ్ ప్రొపగండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇన్ కెపాసిటీ టు మేక్ దేర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ టు బి హైలైటెడ్. మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ ఏమున్నాయో వాళ్ళకి సపోర్ట్గా ఈ సోషల్ మీడియా అనే దానికి వెయిటేజ్ లేకుండా ఆయన చేసిన అనుచిత కామెంట్స్ మేము ఉస్మానియా విద్యార్థులుగా ఖండిస్తున్నాము. అలాగే ఏంటంటే మీరు ఇంత ఈ హోదాలో వచ్చి మీకే గవర్నింగ్ బాడీస్ మీ చేతుల్లో ఉండగా కూడా మీరు ఇట్లాంటి డెరిగేటరీ కామెంట్స్ చేయడం చాలా రాంగ్. ఉస్మానియా విద్యార్థులుగా మేము దీన్ని ఖండిస్తున్నాము. అండ్ ఆల్సో మీ సోషల్ మీడియా వల్లనే మీకు ఇన్ఎఫిషియెంట్గా ఉన్న మీరు ఎఫిషియెంట్గా పవర్లోకి వస్తున్నారని దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. గత 2 ఏళ్ల క్రితము మీరు మీ ఫేస్ కూడా ఎవరికి తెలియదు. అలాంటిది ఎలక్షన్స్ తర్వాత మీకు అంత హై మెజారిటీ ఆఫ్ సీట్స్తో మీరు పవర్లోకి వచ్చారంటే దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా హౌ ఇట్స్ వర్క్డ్. మీరు మీ మొహాన్ని చూపించి మీ ఎలక్షన్స్లో సోషల్ మీడియా వాళ్ళు మీ గురించి ప్రచారం చేయలేదు. గత ప్రభుత్వం చేసిన అన్యాయాల్ని, లోపాలని ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళు గత ప్రభుత్వానికి ఓటేయకుండా మీకు ఓటేశారు కాబట్టి మీరు ప్రభుత్వానికి వచ్చారు. మీ కోసం స్పెషల్గా మీ పాలసీస్ ద్వారా, మీ వెల్ఫేర్ స్కీముల ద్వారా నిజంగా ఓటేసిన వాళ్ళు కాదు. ఎందుకంటే సోషల్ మీడియా ఉన్నది ఇన్ గ్రౌండ్ రియాలిటీని ఎక్స్పోజ్ చేయడానికే. ఇప్పుడు గత 2 ఏళ్లుగా మేము అబ్జర్వ్ చేస్తున్నాము. దామగండం నుంచి మొన్న రగచర్ల హెచ్యు భూముల వరకు ఎంతో అన్యాయాల్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళింది ఎవరు? మెయిన్ స్ట్రీమ్ మీడియానా? కాదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అస్సలు కాదు. ఎక్కడో ఈ ఫారెస్ట్ ఏరియాని ప్యూర్గా డిఫారెస్ట్ చేసే కార్యక్రమాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయగలదా? ఎక్స్పోజ్ చేస్తూ రియాలిటీగా ప్రజలకు తీసుకెళ్ళగలదా? తీసుకెళ్ళలేదు. ఓన్లీ సోషల్ మీడియా తీసుకెళ్ళగలదు. అన్ని స్టాటిస్టిక్స్తో A to Z స్టాటిస్టిక్స్తో యాజ్ పర్ లా like how a government should be ruled out, how a government should be supposed to make people in beneficiary అన్నట్టుగా ఉండాల్సిన గవర్నమెంట్ని ప్రతిసారి గల్లా పట్టుకొని ప్రశ్నించేది సోషల్ మీడియా ఒక్కటే. ఇవాళ కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా జర్నలిస్ట్ అనుకుంటూ వెళ్తున్నారు కదా. ఇట్స్ అన్నట్టుగా మీరు కామెంట్ చేస్తున్నారు కదా, అది చాలా రాంగ్ కామెంట్. మేము కనీసం ఇప్పుడు ఇంతమందికి ఈ విషయం తెలిసిందంటే దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. మీరు మాట్లాడింది కూడా సెల్ ఫోన్లలో చూసారు, ల్యాప్టాప్లలో చూసారు, మానిటర్లలో చూసారు, న్యూస్ ఛానల్ ఎవరు చూడలా. ఈ విషయం గురించి అందరు సెల్ ఫోన్లలోనే చూస్తున్నారు. సోషల్ మీడియాలో పబ్లిష్ అయింది, మీరు మాట్లాడింది కూడా ప్రొపగండా అవ్వడానికి కూడా సోషల్ మీడియానే కారణం. సో మేము దీన్ని ఖండిస్తూ అండ్ ఆల్సో సోషల్ మీడియా వాళ్ళకి మేము వెల్ సపోర్టెడ్గా ఇంకా మీరు చేసే భవిష్యత్తు పోరాటాల్లో కూడా విద్యార్థులుగా మేము పూర్తి స్థాయిగా మద్దతు ఇస్తూ ఉంటామనేసి కోరుకుంటున్నాం.